కన్నీళ్లకే కన్నీరొచ్చే కష్టాలకే కష్టం వేసే కన్నా ఇలా నిన్ను చూడగా అని చాలా కాలం క్రితం ఓ సినిమా పాట విన్నాం. ఈ చిన్నారుల పరిస్థితి, ఆ కుటుంబ పరిస్థితి చూసిన వారు ఎవరైనా ఇవి అంతకు మించిన కష్టాలంటారు. ఈ గిరిజన చిన్నారులు వాళ్ళ నాన్న చిన్నప్పుడే అమ్మాయిలు పుట్టారని కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ చిన్నారులు తల్లికి పుట్టుకతోనే చెవుడు మూగ అయినప్పటికీ తన కూతుళ్లను కూలీనాలి చేసి బతికించుకుంది. కానీ 2 రోజుల క్రితం ఆ తల్లి కూడా చనిపోయింది. దాంతో ఆ చిన్నారులు ఎవరూ లేని అనాథలయ్యారు. ప్రస్తుతం అమ్మమ్మ ఇంటి దగ్గర ఉన్నారు. ఆ అమ్మమ్మది కూడా తీరని వ్యధ. ఆమెకు 6 సంతానం. 6లో 5 పుట్టుకతోనే మూగ మరియు చెవుడు. చాలా రోజుల క్రితమే భర్త చనిపోయాడు. పెళ్లిళ్ళు కాక ఇంకా 2 ఇంటి వద్దనే ఉన్నారు. పెళ్లైన వారికి కూడా ఈ మూగ చెవిటి వారితో మేము వేగలేమంటూ 3 భర్తలు వదిలేశారు. ఆ వృద్ధురాలకు వచ్చే వృద్ధాప్య పెన్షన్ మీద ఆధారపడి మొత్తం 8 మంది ఉన్నారు. వృద్ధురాలు తనకు 70 ఏళ్లు దాటాయని, తాను రేపో మాపో చనిపోతే ఈ పిల్లలు పూర్తిగా బజారును పడతారని మనసున్న వారెవరైనా ఈ పసిపిల్లలను ఆదుకోవాలని కోరుతుంది. హృదయ విదారకరమైన ఈ కుటుంబ పరిస్థితిపై బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ చూడండి. వీలైతే స్పందించండి. జనగామ జిల్లా కొడకండ్ల మండలంలో పెద్దబాయి తండా గ్రామ పంచాయతీలోని నరస తండాకు చెందిన గుగులోతు లలితకు రేగుల తండాకు చెందిన రాములతో 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి వర్ష, శిరీష అనే 2 కుమార్తెలు జన్మించారు. లలిత మూగా చెవిటి కావడంతో పాటు 2 అమ్మాయిలు పుట్టారనే వంకతో భర్త రాములు లలితను చిన్న కూతురు పుట్టిన తర్వాత కూతురు ముఖం కూడా చూడకుండానే భార్యను 2 పిల్లల్ని వదిలేసి వెళ్లిపోయాడు. లలిత కొద్ది రోజులు భర్త రాములు కోసం గాలించింది. అతడు ఎక్కడా కనిపించకపోవడంతో 2 కూతుళ్లతో కలిసి తన పుట్టింటికి వెళ్ళింది. లలిత తల్లిదండ్రులు చిలకమ్మ, రామచంద్రులతో కలిసి కూలీ పనులు చేసుకుంటూ తన 2 కూతుళ్లు వర్ష, శిరీషలను చదివించుకుంటూ జీవనం సాగించింది. కాలం ఆ చిన్నారుల పాల్ట శాపంగా మారింది. లలిత అనారోగ్యానికి గురైంది. ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేసుకునే స్తోమత లేకపోవడంతో గత 4 రోజుల కింద లలిత చనిపోయింది. తండ్రి ఉన్నాడో లేడో ఇప్పటి వరకు ఆచూకీ తెలియదు. ఇప్పుడు తల్లి మృతితో వర్ష, శిరీషలు తల్లిదండ్రులు లేని అనాథలుగా మిగిలారు. తండ్రి ప్రేమకు నోచుకుని ఆ చిన్నారులు ఇప్పుడు తల్లి కూడా చనిపోవడంతో చీరదీసేవారు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అమ్మమ్మ చిలుకమ్మకు భారమై ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తూ బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. మా పెద్దమ్మ చచ్చిపోయి 3 రోజులు అవుతుంది. అంటే మా అక్క, మా చెల్లె 2 అనాథాలు అయిపోయారు. వాళ్ళు చిన్నప్పుడే వాళ్ళ డాడీ వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయారు. అందుకే వాళ్ళకందరు మీరు వాళ్ళకి వేసుకోవడానికి బట్ట లేదు, భూమి లేదు, ఇల్లు లేదు, తినడానికి అన్నం లేదు. అందుకే మీరు అందరు దయచేసి వాళ్ళని చూసుకుంటారేమో అని వాళ్ళకు చదువుకోవాలని అనుకుంటున్నారు. మీరు దయచేసి వాళ్ళకి చదివిస్తే బాగుంటుందని దయచేసి కోరుకుంటున్నాను. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన వర్ష, శిరీషల బాధలు చూడలేక పెద్దబాయి తండాకు చెందిన గ్రామ పెద్దలు 20,000 రూపాయల నగదు, 2 క్వింటాల బియ్యం, అలాగే నరస తండాకు చెందిన యువకులు 10,000 రూపాయల ఆర్థిక సాయం వర్ష, శిరీషలకు అందజేశారు. నరస తండలో ఈ మూగ అమ్మాయి చనిపోయింది. మేము ఆర్థిక సాయంతోనే ఒక 2 క్వింటాల బియ్యం, ఒక 10,000 సాయం చేసినాం. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు కదా, వాళ్ళ నాన్న లేడు, అమ్మ చనిపోయింది, వాళ్ళ నాన్న ఇసిపెట్టిపోయిండు. ఈ చిన్నపిల్లలు మా నాన్నకే నేనే అడుగుతా. ఇప్పుడు మా నాన్నకు మా నాన్న తోడు ఉన్నాడు నాతోని. పాపం వాళ్ళు ఎవరికి అడుగుతారు? చాలా ఎవరైనా దాతలు ఉంటే, ఎవరైనా గొప్పలు ఎవరైనా ఉంటే సాయం చేయాలని కోరుతున్నాను అన్న. ఎందుకంటే వాళ్ళు చిన్న మూగోళ్ళు అందరూ, వాళ్ళ నాన్నమే సారుతుంది వాళ్ళకు. ఎటు చూసినా వాళ్ళకి దిక్కు లేదు. వాళ్ళు చాలా పేద కుటుంబం అన్న. ఎవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి సాయం చేయాలని కోరుతున్నాను అన్న. మొన్న మా అక్క లలిత అనే ఆమె చనిపోయింది. ఆమె మూగ ఆమె, చెవిట ఆమె. ఆమెకి 2 కూతుర్లు. ఆమె మగుడు ఆమెను వదిలేసి 5-6 సంవత్సరాలు అవుతుంది. ఆమె చనిపోవడంతో 2 పిల్లలు అనాథలు అయ్యారు. మా అక్క మా పెద్దమ్మ దగ్గరనే ఉంటుంది. ఆ పెద్దమ్మకి 5 కూతుర్లు, 5 మూగ వాళ్ళే. వాళ్ళు వచ్చిన పెన్షన్ డబ్బులతో బతుకుతారు. వాళ్ళకి ఎటువంటి భూమి లేదు, ఏం లేదు. ఉన్న కొంచెం భూమితో, కొంచెం వస్తున్న కొన్ని డబ్బులతో కూలి పని చేసుకుంటూ జీవితం కొనసాగిస్తున్నారు. అయితే మా అక్క అట్లా చనిపోవడంతో 2 బిడ్డలు అనాథలు అయిపోయారు. వాళ్ళ జీవితానికి ఏం భరోసా లేదు. ఎవరైనా దాతలు ఉంటే ఆ చిన్న పిల్లల భవిష్యత్తుకి దారి చూపాలని, వాళ్ళ చదువుకి ఏమైనా సాయం చేయాలని కోరుతున్నాను. లలిత తల్లిదండ్రులు చిలకమ్మ, రామచంద్రులకు ఈరి, లచ్చలు, లలిత, హరిత, వినోద, నరసింహలు 6 పిల్లల సంతానం.
వీరిలో ఒక లచ్చాలు మినహాయిస్తే మిగతా 5గురు పుట్టుకతోని మూగ మరియు చెవిటివారు. చిలుకమ్మ రామచంద్రకు వ్యవసాయం చేసుకోవడానికి సొంతంగా గుంట భూమి కూడా లేని పేదరికంతో పాటు శిథిలావస్థలో ఉన్న ఓ పెంకుటిల్లులో తలదాచుకుంటూ కూలి పనులకు వెళ్తూ తీవ్రంగా శ్రమించారు. ఏదో విధంగా చిలుకమ్మ రామచంద్రుడు తమ 4 బిడ్డలకు పెళ్లిళ్లు చేశారు. ప్రస్తుతం 2 పిల్లలు వినోద నరసింహలు పెళ్లిడికొచ్చారు. 8 సంవత్సరాల కింద చిలుకమ్మ భర్త రామచంద్రు అనారోగ్యంతో మృతి చెందాడు. కొంతకాలానికి పెళ్లిళ్లైన 3 కూతుళ్లను కూడా మూగ చెవిటివాళ్ళు అనే కారణంతో భర్తలు వదిలేశారు. అప్పటి నుండి చిలుకమ్మకు 5గురు కుటుంబ సభ్యులు భారమయ్యారు. అయినా చిలుకమ్మ అన్నీ తానే అయి కుటుంబ భారం మోస్తూ ప్రభుత్వం నుంచి వచ్చే వృద్ధాప్య పింఛన్ ఆధారంతో కుటుంబాన్ని ముందుకు లాక్కొచ్చింది. ఇంతలోని 4వ కూతురు లలిత మృతి చెందడంతో 2 మనవరాళ్లు వర్ష శిరీషల బాధ్యత కూడా చిలుకమ్మ మీదనే పడింది. ఓవైపు పెళ్లిడికొచ్చిన చిలుకమ్మ కొడుకు కూతురు 2 మూగవారి కావడంతో కూలీ పనులకు తీసుకెళ్లిన చెవిటి మూగవాళ్లు అనే కారణంతో ఎవరూ పనివ్వడం లేదు. దీంతో వీరందరి పోషణ భారం చిలుకమ్మ పైనే పడింది. పెదబైతండ గ్రామ పంచాయతీలో ఒక విషాదం జరిగింది. 2 పిల్లలు ఉన్న ఒక అమ్మ చనిపోయింది. వాళ్ళు అనాథగా బతుకుతున్నారు, పేద వర్గంలో ఉన్నారు, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు వాస్తవానికి. బట్ నేనేం చెప్తున్నానంటే ఈరోజు వాళ్ళ అమ్మ చనిపోయింది, 2 అనాథలైపోయారు, 2 పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు. వాళ్ళకి లైఫ్ టైం ఎడ్యుకేషన్ కానీ వాళ్ళకి ఒక వెలుగు చూపించాలి, ఉండడానికి ఇల్లు ఇవ్వాలి. ప్రభుత్వం కూడా స్పందించి మా ఎమ్మెల్యే గారు కూడా స్పందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్రంలో ఎన్ని ఇన్సిడెంట్ జరిగినా చాలామంది పెద్దలు దాతలు వచ్చి ఎంతో మందిని ఆదుకున్నారు. కానీ వీళ్ళ అమ్మకి మాటలు కూడా రాదు మూగా. కానీ ఈ 2 పిల్లలని మీరు స్పందించి పెద్దవాళ్ళు దాతలు అందరూ ప్రభుత్వం కూడా తోచిన సాయం చేయాలని, వాళ్ళకి లైఫ్ టైం ఎడ్యుకేషన్ ఫ్రీ ఇవ్వాలి, వాళ్ళకి హాస్పిటల్లో ఫ్రీ ఇవ్వాలి. ప్రతిదీ ఈ ఇంటి బాధ్యతగా అండగా ఈ ప్రభుత్వం కానీ పెద్దలు దాతలు కానీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా మా గ్రామాలందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్, మా పెదబైతండ గ్రామాలందరూ కోరుకుంటున్నారు. చిలకమ్మ ముసలి ప్రాణంపై 8 మంది ఆధారపడడంతో రోజురోజుకు కుటుంబ పోషణ భారం ఎక్కువైంది. 70 సంవత్సరాల పైబడిన వయసులో ఉన్న తాను చనిపోతే తన కొడుకు కూతురుతో పాటు తన 2 చిన్న మనవరాళ్లు వర్ష శిరీషల భవిష్యత్తు ఏమవుతుందో అని దిక్కులేని అనాథలవుతారని చిలకమ్మ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఎవరైనా దాతలు ప్రభుత్వం దాతృత్వంతో ముందుకు వచ్చి తన 2 మనవరాళ్ల భవిష్యత్తుకు సాయం కల్పించాలని కన్నీటితో వేడుకుంటుంది. మా నాన్న ఏమో మేము 2 రోజులే ఉన్నప్పుడు మా నాన్నమ్మ మాకి వదిలేసి వెళ్ళిపోయిండు. అందుకోసమే మా అమ్మ మాకి బాగా చూసుకుంటుంది. మా అమ్మ కూడా 2 రోజులు చనిపోయింది. అందుకోసమే మేము అనాథాలు అయిపోయినాం. మా అమ్మమ్మ ఏమో మాకి బాగా చూసుకుంటుంది. మా అమ్మమ్మకి ఏం లేదు, మా మమ్మీకి కూడా ఏం లేదు. అందుకోసమే అందరూ మాకి మంచిగా చూసుకుంటున్నారు. అందరికీ నమస్కారం. మా అమ్మ లేడు, మా నాన్న లేడు. మా నాన్నేమో మేము చిన్నప్పుడే వదిలేసిపోయిండు. మా అమ్మ ఒక్కదే, తనేమో మాకిద్దరికి చూసుకుంటుంది. కానీ ఇప్పుడు కూడా మా అమ్మ కూడా లేదు, మా నాన్నమ్మ చూసుకుంటుంది. కానేమో తనకు కూడా జాగా లేదు, ఏం లేదు. మాకేమో పెన్షన్ పైసలతోనే చదువుకుంటుంది. మీరు కూడా ఏమైనా సాయం చేయాలి. మేము కూడా 2 స్కూల్కి పోవాలని అనుకుంటున్నాం. మీరు కూడా ఏమైనా సాయం చేయాలి. పెద్దబైతండ గ్రామ పంచాయతీలో ఈరోజు ఒక అనాథ మహిళ చనిపోవడం జరిగింది. ఆమె మూగ అమ్మాయి. వాళ్లకు 2 చిన్న పాపలు ఉన్నారు. వాళ్ళకు మేము ఆర్థిక సాయం కింద ఒక 2 క్వింటాల బియ్యంతో పాటు 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది. దాంతోపాటు గ్రామ యూత్ కూడా ముందుకొచ్చి వాళ్ళకు 10,000 సాయం చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకా ఎవరైనా దాతలున్నా ప్రభుత్వం కూడా వాళ్ళకు సాయం చేయాలని మా యొక్క మనవి. ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చినా వాళ్ళకు సాయం చేయాలి. వాళ్ళు ఇంటిలో ఉన్న మొత్తం మంది మూగ వాళ్ళే. వాళ్ళకు ఆర్థిక పరిస్థితులు బాగలేనందున అందరూ వాళ్ళకు సాయం చేయాలని మా యొక్క మనవి చేస్తున్నాము. గ్రామ ప్రజల తరపున వాళ్ళ తరపున ఆ యొక్క మనవి. For more videos like this, subscribe Big TV channel.